అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. యుద్ధ పరిస్థితుల్లో ఉన్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో. వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, హాస్పిటల్లో ఉన్నవారు ఉంటారు. ఎన్ని రకాల పరిస్థితులు కదా. మెట్టుకు మనమైతే వాటన్నిటికీ చాలా దూరంగా, చాలా సంతోషంగా మనమైతే ఉన్నాం. వారి బాధ వింటుంటేనే మనకు అనిపించవచ్చు, కానీ అనుభవించే వారికి ఇంకెంత బాధ ఉంటుంది కదా. దేవుడు యుద్ధములు మాన్పేవాడు మాత్రమే కాదు, నెమ్మదిని ఇచ్చేవాడట. ఒకసారి ఆ మాట చదువుకుందాం. 119వ కీర్తన 50వ మాట చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత వ్యతిరేకత అయినా, ఎంత శోధనైనా, ఎంత సైరన్ వినపడే పరిస్థితి అయినా, దేవుని వాక్యం మీద ఆధారపడితే, దేవుడు అంటాడు కదా, నా వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. దావీదు భక్తుడి ద్వారా చాలాసార్లు ఎన్నో పరిస్థితుల్ని జయించుకుంటూ దావీదు వస్తూ ఉంటాడు. దావీదు పరిస్థితి చూసుకుంటే రాజుగా అభిషేకించబడ్డాడే, కానీ ఏ రోజు కూడా అక్కడ సింహాసనం ఎక్కడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సొంత మామతో కానీ, కుమారులతో కానీ భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ వెళ్ళినప్పుడు ఎన్నో కీర్తనలు రాస్తూ ఉంటారు. అయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యం నా త్రోవకు వెలుగు. నేను చీకట్లో ఉన్నాను, గడాంధకారపు లోయలో ఉన్నాను, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు అంతే చాలు, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు. ఎన్నోసార్లు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఎన్నిసార్లు మొరపెడితే అన్నిసార్లు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నానని నెమ్మదినిస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఒక పాట ఉంటుంది కదా, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించెన్, అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించెన్, అది శాశ్వతమైనదయ్యా, కోటి కోటి స్తోత్రం తండ్రి. ఇలా పాడుతూ ఉంటే నెమ్మదినిచ్చే దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు అంతము వరకు, గమ్యం చేరే వరకు. ఆయన మీద ఆధారపడదాం. మే గాడ్